హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యువరాజ్ని బాబుని ఎక్కడ వదిలిపెట్టావు అని వైజయంతి నిషిక అడుగుతూ ఉండగా జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు యువరాజ్. ఒక ముష్టి మాఫియాకి బాబుని అందిస్తూ సాయంత్రం వరకు బాబు సిటీ దాటేయాలి అని చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి యువరాజ్కి. మరోవైపు కౌశికి కంగారుగా నా బాబు ఎక్కడ, నా బాబుకి ఏమైంది, నా బాబు ఎక్కడున్నాడు అని కంగారు పడుతూ ఉండగా జగదాత్రి కోపంగా మా గెస్ కరెక్ట్ అయితే బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు వదినా అని అంటూ ఉంటుంది. దాంతో కౌశికి సుధాకర్ ఇద్దరు టెన్షన్ పడతారు. కౌశికి కుప్పకూలుతుంది. అప్పుడు జగదాత్రి ఇలా అంటుంటుంది, బాబు ఎంత దూరాన్నున్నా ఎక్కడున్నా నేను తీసుకొస్తాను వదినా అని అంటూ కంగారుగా జగదాత్రి కేదార్లు బయటికి నడవగా వైజయంతి యువరాజ్తో ఈ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే పట్టుకొచ్చేలా ఉంది అని అంటుండగా ఆ బాబు అడ్రస్ తెలియాలి అంటే మరొక జన్మెత్తాలి వీళ్ళు అని అంటుంటాడు యువరాజ్ కోపంగా. జేడీకేడి అవతారాల్లోకి మారిపోయి కిరణ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ కోపంగా బయలుదేరుతుంది జగదాత్రి. ఇక ఈసారి వదిలిపెట్టను, ప్రతిసారి పాపం పోనీలే అని ఊరుకుంటుంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. ఈసారి ఈ నిజాన్ని బయటపెట్టి తగిన శిక్ష పడేలా చేస్తాను, అందరి ముందు నిలబెడతాను అని జేడి కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఒక బాబుని ఎత్తుకున్న ఆవిడ కారుకి అడ్డంగా వచ్చేస్తుంది. కేదార్ సడన్ బ్రేక్ వేస్తాడు. జేడి ఉలిక్కి పడుతుంది. ఆ అమ్మాయి చేతిలో ఉన్న బాబు కౌశికి బాబేనా? జగదాత్రి కేదార్లు కనిపెట్టగలుగుతారా? కౌశికి బాబుని దగ్గర చేయగలుగుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.